పంపకాల విషయంలో గొడవ, బంధువుల మధ్య గొడవ జరగడంతో ధర్నాకు దిగారు. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం పెద్దమల్రెడ్డి గ్రామానికి చెందిన దుంపల మల్లారెడ్డికి 3 కుమారులు ఉన్నారు. వారిలో మధుసూదన్ రెడ్డి 10 సంవత్సరాల క్రితం చనిపోగా 10 రోజుల క్రితం రాధాకృష్ణారెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. నరేందర్ రెడ్డి అనే వ్యక్తి అటవీ శాఖ కార్యాలయంలో నిధులు నిర్వహిస్తున్నాడు. ఈ ముగ్గురికి సంబంధించిన వారి బావ కాసింపల్లి గ్రామానికి చెందిన భూపాలరెడ్డి ఇంటి వద్ద ధర్నాకు చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గోదాం రోడ్ లో గల ఆయన నివాసం వద్ద గురువారం సాయంత్రం నుండి కుటుంబీకులతో వారి బామ్మర్ది కుటుంబీకులు ధర్నా చేపట్టి ఆస్తి కాగితాలు, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముగ్గురికి సంబంధించిన ఆస్తి కాగితాలు రాధాకృష్ణారెడ్డి వద్దనే ఉన్నాయని, ఆయన సొంత బావ భూపాల్ రెడ్డి తీసుకున్నాడని ఆరోపణలు చేశారు. వాటికి సమానంగా పంచాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.